తెలంగాణ రైతాంగం యొక్క శ్రేయస్సే నా ధ్యేయం. నా ప్రధానమైనటువంటి నా పాలన ప్రజాపాలనలో నాకు అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటిది వ్యవసాయం. అన్నా ఇటు రైతన్నని అటు నేతన్నని చూడు, మనని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి అన్నం పెట్టేటటువంటి ఆ రైతాంగానికి మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వాళ్ళకి చేయాల్సిందే. కాబట్టి మీరు ఏది చెబితే అది రైతు బిడ్డగా నేను చేస్తాను అని చెప్పి మాటిచ్చి మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఆర్థిక పరిస్థితి ఎసులుబాటు లేకపోయినా గత ప్రభుత్వం యొక్క నిర్వహణ వల్ల కొన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అన్న మాట ప్రకారం రైతులను రుణ విముక్తుని చేస్తాను, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 2 లక్షల లోపున్నటువంటి నా రైతాంగానికి రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల అప్పు తీర్చినటువంటి మన పెద్ద రైతు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈనాటికి భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి అది దుస్సాహసం. అప్పుల్లో ఉన్నా ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా అన్నా నేను మాటిచ్చాను, ఒకేసారి రుణమాఫీ చేస్తేనే ఆ రైతు బాగుపడతాడు తప్ప గతంలో మాదిరిగా 4 కితాలు వేస్తే ఆ అప్పు తీరదు, వడ్డీ మిగులుద్ది, మళ్ళీ రైతు వడ్డీ కట్టుకోవాలి తప్ప ఆయనకు అప్పు తీరలేదు. అందుకని వాళ్ళని కాదని మన గెలిపించారు. కాబట్టి నాకు తెలుసు కష్టం ఉన్నదని, అయినా సరే 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిందని చెప్పి పట్టుబట్టి మన రుణ విముక్తులు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి.